హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? మా ఇంట్లో కొబ్బరి గిన్నెలు అలాగే ఉండిపోయాయి మొన్నటివి ఫ్రిడ్జ్ లో. సో మా అమ్మ ఉండేసి కొబ్బరి ఉంటలు చేయొచ్చు కదా అంది. సో నేనైతే రెడీ అయిపోయాను చేయడం కోసం. ముందుగా అయితే కొబ్బరిని మంచిగా కట్ చేసుకొని మిక్స్ అయితే పట్టుకోండి. ఇంకా బెల్లం అలా కట్ చేసుకోండి, ఎందుకంటే ఒకటేసారి వేస్తే కరగదు. అలా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా సిమ్ లో చేస్తే బాగా కరుగుతుంది. అది కరిగిన తర్వాత అంటే పాకం అనేం లేదు, కరిగిన తర్వాతే మనం ముందుగా పెట్టుకున్న కొబ్బరి పొడి అయితే వేయాలి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంత మంచిగా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ సిమ్ లో అయితే పెట్టేయాలి. మంచిగా కరగంది కూడా గడ్డలు ఉంటాయి కదా, బెల్లం గడ్డలు, అవి కూడా కరుగుతాయి. ఒక 15 మినిట్స్ అలా సిమ్ లో పెడితే మంచిగా మిక్స్ కూడా అవుతుంది. మంచిగా అయిన తర్వాత నెయ్యి ఇంకా ఇలాచీ వేసుకోండి. నెయ్యి మేము ఎక్కువగా లైక్ చేయం, ఇష్టమే కానీ ఎక్కువగా వేసుకోము. మీకు ఇష్టమైతే ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. ఇంకా ఇలాచి కూడా కొద్దిగా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే అలాగే వెలిసి వేసేస్తున్నాం, మీరు కావాలంటే దంచుకొని వేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉంటలా రావాలి చేతిలోకి. ఇప్పుడు నేను అలా అన్నాను కదా, అలా ఉంటలాగా వస్తే రెడీ అయినట్టు. సో రెడీ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా అలాగే వదిలేయండి, చల్లారుతుంది. చల్లారిన తర్వాత ఉంటలు చేసుకోవాలి. చల్లారిన వస్తాయి ఉంటలు, బాగుంటాయి. అలాగైతే రావు ఉంటలు, అంటే చేయి కాలుతుంది. చల్లారిన తర్వాత ఉంటలు అయితే చేస్తున్నాను, మంచిగా వస్తున్నాయి ఉంటలు. మంచిగా బెల్లం ఎక్కువగా వేసాం కాబట్టి ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయాయి గైస్, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి. ఓకే గైస్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.